ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సురక్షితమైన ప్రయాణంతో పాటు సులభతరమైన దర్శనం కేవలం ఆర్టీసీతోనే సాధ్యమవుతుందని, భక్తులపై భారం మోపకుండా ప్రత్యేక బస్సులలో నామమాత్రపు అదనపు ఛార్జీలతో బస్సులను నడుపుతామంటున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజుతో మా కరీంనగర్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కుంభమేళాను తలపించే మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రవాణా శాఖ ఆర్టీసీ నుంచి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ ఆర్ఎం ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ జాతరకు దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకుంటుంటారు. అలాంటి భక్తుల కోసం మీరు ఎలాంటి రవాణా ఏర్పాట్లు చేశారు? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరకు మరి 2024లో జరిగింది, మరి 2026లో ఈసారి జరుగుతుంది. సో కరీంనగర్ జిల్లా నుండి 6 పాయింట్ల ఆపరేట్ చేయడం జరుగుతుంది. 1 కరీంనగర్, 2 హుస్నాబాదు, 3 హుజురాబాదు, 4 మంతని, 5 పెద్దపల్లి, 6 గోదావరికని. మరి వీటిల్లో చాలా పెద్ద పాయింట్స్ అనుకున్నప్పుడు అతిపెద్ద పాయింట్ వచ్చేసి పెద్దపల్లి 175 బస్సులతో ఆపరేట్ చేస్తున్నాము. రెండో పెద్ద పాయింట్ వచ్చేసి మంతని 170 బస్సులు, తర్వాత మూడో పాయింట్ వచ్చేసి కరీంనగర్ 150 బస్సులు, ఆ తర్వాత 115 బస్సులతో గోదావరిఖని నుండి చెరి 50 బస్సులతో హుస్నాబాద్ అండ్ హుజురాబాద్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మొత్తం కలిపి 700 బస్సులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆపరేషన్ జరుగుతుంది. సో ఇది సోమవారం నుండి మేము ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మంగళవారం నుండి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో సోమవారం సాయంత్రం నుండి 24/7 అంటే జాతర కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ 6 క్యాంపుల్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. నేను చెప్పిన కరీంనగర్ కానీ, మంతని కానీ, పెద్దపల్లి, హుజురాబాద్, హుస్నాబాద్లో. సో ప్రయాణికుల కోసం క్యూ రైలింగ్స్ ఏర్పాటు చేశాము, టెంట్లు ఏర్పాటు చేశాము. 24/7 మా సిబ్బంది ఉంటారు, కంప్లీట్గా అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. సో అక్కడికి పోయిన తర్వాత కూడా మేడారంలో కూడా మనకు వచ్చేసి దాదాపు 7 క్యూ రైలింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 7 క్యూ రైలింగ్స్లో కూడా అక్కడ కూడా 24/7 అధికారులు ఉంటారు. మన కరీంనగర్ జిల్లా నుండే కాకుండా హెడ్ ఆఫీస్ నుంచి రాబడ్డ అధికారులు కూడా ఉంటారు. కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మరి పోయిన జాతరకు దాదాపు 640 బస్సులు ఆపరేట్ చేస్తే ఈసారి 700కు పెంచడం జరిగింది. సో పోయిన సంవత్సరం దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణికులు ఈ కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాణిస్తే ఈసారి దాదాపు 3 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాము. సో ప్రభుత్వం కూడా విస్తృతంగా మేడారంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆర్టీసీ కూడా దాదాపు 50 ఎకరాల ప్రాంగణంలో అక్కడ తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భక్తులకు జరిగే గొప్ప అవకాశం ఏంటంటే, ప్రైవేట్ వాహనాల్లో పోతే దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆగాల్సి వస్తుంది. మన పబ్లిక్ బస్సుల్లో అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే దాదాపు గద్దెల సమీపంలోకి బస్సులు వెళ్ళిపోతాయి. కాబట్టి సురక్షితంగా అక్కడ దిగేసి సో గద్దెల అమ్మవార్ల దర్శనం చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ బస్సులు ఎక్కొచ్చు. కాబట్టి ప్రయాణికులందరికీ కూడా ఏంటంటే, ఈ ప్రైవేట్ వాహనాల్లో కానీ వ్యక్తిగత వాహనాల్లో పోయేసి ట్రాఫిక్ జాములో ఇరుక్కోకుండా చాలా దూరంగా ఆపుకొని కుటుంబ సమేతంగా అన్ని కష్టాలు పడకుండా చాలా చక్కగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేసి గద్దెల దగ్గరికి ప్రయాణం చేసి ఆ సమ్మక్క సారలమ్మ వారి దీవెనలు తీసుకొని మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ ఆర్టీసీ బస్సులోనే ఈ మేడారం జాతరకు ప్రయాణం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజన్ నుంచి కోరుతున్నాను. సరే, ప్రత్యేక బస్సులకు ఛార్జెస్ ఎట్లా ఉంటాయి? ఎంత మేరకు ఛార్జీలు పెంచారు? అంటే ఛార్జెస్ ఎట్లా ఉంటాయి? సో పోయిన సంవత్సరానికి ఇప్పటికీ ఛార్జీలు పెంచింది ఏం లేదండి. బహుశా ఇది ఒక్కటి మాత్రం మంతని, గోదావరికని, పెద్దపల్లి నుంచి వెళ్ళే వాటిలో మాత్రం కొద్దిగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొత్తగా టోల్ ప్లాజా రావడం జరిగింది. అది పెరిగింది తప్పించేసి మిగతా ఛార్జీలు ఏం పెరగలేదు. పోయినసారి ఏదైతే ఛార్జీలు ఉన్నాయో అవే ఛార్జీలు ఈసారి కూడా ఉంటుంది. అండ్ మహాలక్ష్మి ఏదైతే ఉచిత ప్రయాణం ఉందో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో ఈ మేడారం తిప్పే ఆల్ బస్సెస్లో అంటే స్పెషల్ బస్సులో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అంటే మహాలక్ష్మి జనరల్గా ఏవైతే కండిషన్స్ అప్లికబుల్ అవుతుందో ఈ మహాలక్ష్మిలో కూడా మేడారం జాతరకు తిప్పే బస్సుల్లో కూడా వర్తిస్తుంది. కాబట్టి వారికి మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళు టికెట్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా ఒకటి మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుసు. అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతుంది? సో అది కార్పొరేషన్ ప్రభుత్వము స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలని ప్లాన్ చేయడం జరిగిందని మాకు కూడా తెలిసింది. అది దానిపైన చర్చలు జరుగుతున్నట్టున్నాయి హెడ్ ఆఫీస్ లెవెల్లో.
ఖచ్చితంగా ఎందుకంటే మాకు కూడా వచ్చిన సమాచారం ప్రకారం స్పాట్ కార్డ్ వచ్చే అవకాశాలు ఉందని తెలిసింది కాబట్టి అది ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ త్వరలో రావచ్చు. అవి దాని మీద చర్చలు జరుగుతున్నాయి. విధి విధానాలు ఖరారు కాగానే ఆ స్మార్ట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ బస్సులను మేడారం సమ్మక్కకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఆ ప్రతి ప్రయాణికులు కూడా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటే సురక్షితమైన ప్రయాణంతో పాటు సులభతరమైన దర్శనం కూడా జరుగుతుందని చెప్పేసి ఆర్ఎం చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.